మొదటి తిమోతి పత్రిక, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. మొదటి తిమోతి 6 మొదటి వచనం. క్షమించండి, మొదటి తిమోతి 6:6 అండి, పొరపాటు చెప్పాను. మొదటి తిమోతి 6:6 సంతుష్టి సహితమైన. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. ప్రార్థన చేస్తాం. ప్రభువా, మా భక్తి మా జీవితాలను ధన్యకరంగా మారుస్తుంది. మీరు లేనప్పుడు, మిమ్మల్ని ఎరగనప్పుడు మా జీవితాల్లో నిజమైన సంతోషం లేదు, మాకు ఒక గమ్యం లేదు, గురి లేదు, భౌతికంగా కూడా లేదు, ఆత్మీయంగా అంతకంటే లేదు. మిమ్మల్ని ఎరిగి జీవించడం ద్వారా ఈ దైవభక్తి అన్నటువంటి ఆ వరాన్ని మీరు మాకిచ్చారు. కాబట్టి ఈరోజు మేము తృప్తికరంగా అన్ని పరిస్థితుల్లో జీవిస్తున్నాం. ఈ లోకం తర్వాత శాశ్వత కాలం మేము మీతో జీవిస్తామన్న నిరీక్షణ మాకు ఇచ్చినారు. కాబట్టి మీకు వందనాలు. ఈ భక్తిని మా జీవితంలో మేము కలిగిన వారంగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ వాక్యం చదువుదాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. దయచేసి చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. కాబట్టి దైవభక్తి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా దైవభక్తి గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. దైవభక్తి అన్నది మానవుని యొక్క జీవితానికి ఆత్మీయంగా, భౌతికంగా ఇది మానవుని యొక్క జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. ఈ లోకంలో నెమ్మది లేకుండా జీవించే మానవునికి ఈ లోకం తర్వాత నిత్య నరకానికి పాత్రులమైనటువంటి మనల్ని దైవికమైనటువంటి మార్గంలోనికి ప్రభు తీసుకువెళ్ళడానికి ఈ దైవభక్తి అయినటువంటి మార్గాన్ని మనల్ని తీసుకొచ్చాడు. మునుపు మనకు దైవభక్తి లేదు. లోకంలో ఇష్టానుసారంగా గమ్యము, గురి లేకుండా జీవించేవాళ్ళం. అయితే క్రీస్తుని ఎరిగిన తర్వాత మనకు ఒక గమ్యము, ఒక గురి ఉంది. ఏంటా గురి? ఒక రోజు నేను నా ప్రభు దగ్గరికి వెళ్తాను. నా ప్రభు నా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలంలోనికి నేను వెళ్ళబోతున్నా. దాని కొరకు ఈ లోకంలో నేను జీవించవలసిన మార్గమే దైవభక్తి. కాబట్టి దైవభక్తి గురించిన అవగాహన దయచేసి గమనించండి. చాలా మంది ఈ క్రైస్తవ్యంలోనికి ఎందుకు వస్తారంటే, వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినా, లేకపోతే ఏదైనా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నా, లేకపోతే ఈ దేశంలో ఉన్నప్పుడు వీసా ప్రాబ్లం ఏమైనా ఉన్నా, భౌతిక సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనటువంటి అవసరతలు ఏమైనా ఉంటే ఆ అవసరతల కొరకు వస్తూ ఉంటారు ఈ మార్గంలోనికి. మరి మనకు తెలుసు కదా ఒక మాట, ఆపద మొక్కులు అంటారు. ఆపద మొక్కులు అంటే ఏంటంటే, ఆపద వచ్చినప్పుడు మొక్కుతూ ఉంటాం, భక్తి ఉండదు. ఆపద వచ్చింది కాబట్టి దేవా సహాయం చేయి, తప్పు లేదు, మొక్కచ్చు ఆపద వచ్చినప్పుడు. అదే సమయంలో నిజమైనటువంటి భక్తి అంటే ఏంటి? తల్లిదండ్రుల్ని ప్రేమించే ప్రేమకు గౌరవం అంటారు. భార్యాభర్తలు ప్రేమించుకునే ప్రేమకు ప్రేమ అంటారు. దేవుణ్ణి ప్రేమించే ప్రేమకు భక్తి అంటారు. దేవుణ్ణి ప్రేమించే ప్రేమను భక్తి అని అంటాం. కాబట్టి భక్తిగా జీవించే మన జీవితంలో క్రీస్తును ఎరిగినటువంటి వారంగా ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మాత్రమే దైవభక్తిని నేర్చుకుంటే, ఒక మాట రాయబడింది అక్కడ, మనం ఇంతకుముందు కూడా చదివినాం. ఆ మాట ఏంటంటే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం దయచేసి చదవండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 19వ వచనము. చూడండి ఎంత పెద్ద మాట ఉపయోగిస్తున్నాడు. ఈ జీవిత కాలం కొరకే. అనారోగ్యం వచ్చింది కాబట్టి, ఉద్యోగంలో సమస్య వచ్చింది కాబట్టి, కుటుంబంలో ఏదో సమస్య వచ్చింది కాబట్టి, ఈ సమస్య కొరకు ఒకవేళ దేవుణ్ణి అంగీకరిస్తే, ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులం అంటున్నారు. ఎందుకు? ఈ లోకరీతిగానేమో తృప్తి లేకుండా జీవిస్తున్నావు, దైవభక్తి అని చెప్పేసి దాన్ని సగం వదిలిపెట్టి ఈ మార్గంలోకి వస్తున్నాం.
ఈ మార్గంలో సగం, ఆ మార్గంలో సగం, దేనిలో కూడా పూర్తిగా ఉండం. దాన్ని బట్టి లోకరీతిగా నువ్వు జీవించలేకపోతున్నావు, ఆత్మీయంగా కూడా సంపూర్ణంగా జీవించలేకపోతున్నాం. కాబట్టి ఈ లోక సంబంధం జాగ్రత్తగా గమనించండి, వినండి. లోక సంబంధమైనటువంటి నీ అవసరతలన్నీ దేవుడు తీర్చడానికి అదేం పెద్ద విషయం కాదు. దేవుడు ఈ ప్రపంచంలో ఒక గొప్ప కార్యాన్ని, ఒక గొప్ప సూచక్రియ చేశాడు అంటే అది పాపి అయిన మానవుని కొరకు పరలోకంలో నుండి భూలోకంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ గొప్ప కార్యం చిన్న విషయం కాదు. లోకంలో ఒక గొప్ప వ్యక్తి మనకు పరిచయం అయితే ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలంటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు భూలోకానికి రావడం అది గొప్ప కార్యం. మరి చంద్రమండలానికి వెళ్ళినటువంటి ఇర్విన్ అనేటువంటి ఒక వ్యక్తి ఒకసారి విజయవాడకు మీటింగ్స్కి వచ్చాడు. ఆ మీటింగ్స్కి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఎంత గొప్పవాళ్ళండి, మీరు చంద్రమండలానికి వెళ్ళారు అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చంద్రమండలానికి వెళ్ళడం గొప్ప కాదు, సృష్టికర్త అయిన దేవుడు మానవాకారిగా భూలోకంలోనికి రావడం అనేది అత్యంత గొప్ప విషయం. కాబట్టి ఈ ప్రభుని యేసుక్రీస్తు వారు భూలోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చడానికి. తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో, కొద్ది కాలం ఉండిపోయే లోకంలో, కొంతమంది పల్లెటూళ్ళలో ఏమంటారంటే సంత చేసుకొని పోవడానికి వచ్చామంటారు. షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతాం కదా మళ్ళీ ఇంటికి మనము. కాబట్టి ఈ లోకంలోనికి కూడా ఆ రకంగా వచ్చినాం, మళ్ళీ పోతాం. కాబట్టి మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, లేకపోతే మనం ఏమంటాం, ఏమంటాం తర్వాత చచ్చిపోయినాడు అంటారు కదా. ఎక్కడికి పోతాం? నువ్వు ఈ లోకంలో జీవించిన జీవిత విధానాన్ని బట్టి నువ్వు పోతావు. చచ్చి పరలోకానికి పోవచ్చు, చచ్చిన తర్వాత నరకానికి పోవచ్చు. నువ్వు చేసుకున్న తీర్మానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి లాభం కొరకు ప్రయాసపడద్దు. ఒకసారి నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను, మరి ఇక్కడ చెప్పానో లేదో, చిన్నపిల్లలకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే ఆ పిల్లలు ఆ గిఫ్ట్ను పైనుండే దాన్ని ప్యాక్ చేసినటువంటి పేపర్ని ఇష్టపడతారు, కానీ ఆ లోపల ఉండే విలువైన దాని గురించిన విలువ వాళ్ళకి తెలియదు. ఉదాహరణకు ఒక రింగ్ ఇచ్చాం, ఒక డైమండ్ రింగ్ ఇచ్చాం, ఏదో కోట్లు ఖరీదు చేస్తుంది. ఆ కోట్లు ఖరీదు చేసే రింగును ఒక బాక్స్లో పెడితే ఆ పైన రిబ్బను, దాని మీద కలర్ఫుల్గా ఉండే పేపర్స్ అవి తీసుకుంటారు చిన్నపిల్లలు. కానీ ఆ లోపల ఉండే విలువైనటువంటి ఆ యొక్క డైమండ్ రింగ్ యొక్క విలువ వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, దేవుడివ్వబోయే పరలోక రాజ్యం, దాని గురించినటువంటి ఆలోచన మనకు ఉండదు. ఎవరు చూసి వచ్చారులే, చనిపోతే తక్కిడో బిక్కిడో అంటారు. చచ్చిపోతాము, ఎక్కడికి పోతామో ఎవరికి తెలుసు, ఎవరు చూసి వచ్చారు, ఈ రకమైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీకు అందుబాటులో దేవుడు చేసి పెట్టాడు. నువ్వేం చేయాలి? ప్రభువా, నేను పాపంలో జన్మించాను, పాపంలోనే జీవిస్తున్నా, ఒకవేళ నేను పాపంలో మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాను ప్రభువా. శాశ్వత కాలం ఈ లోకంలో జీవించేది కింద మీద పడితే కూడా 60, 70, ఇంకా కష్టపడితే కింద మీద పడి ముసలోళ్ళమై అనారోగ్యాలు వచ్చి రకరకాల పరిస్థితుల మధ్యలో కష్టపడి 80 సంవత్సరాలు బ్రతుకుతాం అనుకుందాం. చూడండి దయచేసి ఆ మాట ఏమిటి రాయిస్తుందో 90వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం చివరిలో ఒక మాట ఉంది, దయచేసి చదవండి. కీర్తనలు 90వ అధ్యాయము 10వ వచనము. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలంట. కాబట్టి ఈ అధిక వయసు ఉంటేనే 80 సంవత్సరాలు హాయిగా ఉంటది, సంతోషంగా ఉంటదని ఉందా? తర్వాత చదవండి దయచేసి. అయినను వాటి వైభవం నీకెన్ని కోట్లను ఉండని, ఎంత బంగారం ఉండని, ఎంత ఆస్తి ఉండని, ఎంత మంచి ఉద్యోగం అన్నా ఉండని, ఈ లోకంలో జీవించే వైభవం, దాని రాయబడ్డ మాట అంటే ఆయాసమే, దుఃఖమే,
మానవునిక జీవితం గుండె మీద చెయ్యి వేసుకొని నేను ఈ లోకంలో హాయిగా సుఖంగా జీవిస్తున్నానని చెప్పేసి ఎంత గొప్ప రాజైనా మంత్రి అయినా లోకంలో ఒక ఉన్నతమైన ప్రెసిడెంట్ అయినప్పటికీ విస్తారమైన డబ్బు కలిగినటువంటి వాడు కూడా చెప్పలేడు. ప్రతి ఒక్కరూ మానవునిక జీవితంలో సమస్యల చేత నింపబడిన జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి రాత్రి సమయంలో నీ జీవితంలో దైవభక్తిని కలిగినటువంటి వాడుగా నీవు జీవించగలిగితే నీ జీవితానికి నెమ్మది వస్తుంది. ఈ లోకం తర్వాత ప్రభుతో పాటు యుగాయుగాలు లెక్క పెట్టలేం, కోటాను కోట్ల సంవత్సరాలు ప్రభుతో జీవించడానికి ఈ లోకంలో జీవించినప్పుడే నువ్వు తీర్మానం చేసుకోవాలా, దైవభక్తి నేర్చుకోవాలి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు చూపించినటువంటి ఆ మార్గంలో నువ్వు రావాలి. దేవుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి పాపభారం మోయిచున్నాడు. భారం అనే ఉంది అక్కడ, మరి మాకు అలవాటు అయిపోయింది సువార్తలు చెప్పి ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైనటువంటి వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుడు రెండు చేతులు చాచి ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల వైపు తన చేతులు చాపి, ఎందుకయ్యా భారాన్ని మోస్తారు? లోకం శాశ్వతం కాదు. దేని కొరకు తాపత్రయపడుతున్నావు? లోకంలో నీకు కావలసిన నేను ఇస్తా. తాత్కాలికమైనటువంటి వాటి కొరకు తాపత్రయపడద్దు. ఆశీర్వాదాలు వెంట నువ్వు పడద్దు. నాకు ఆశీర్వాదం కావాలా, నాకు అది కావాలా, ఇది కావాలని వాటి వెంట పడద్దు. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని వెంట పడడానికి ప్రయత్నం చేద్దాం. అదే దైవభక్తి అంటారు. కాబట్టి మనం ఉండే స్థలంలో ప్రభువు మన కొరకు చేసినటువంటి ఆ మార్గం ఏంటది? నా కుమారుడా, నీ హృదయమును నాకివ్వు. 3వ అధ్యాయం 20వ వచనం ప్రకటన గ్రంథంలో ఏముందంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతనితో నేనును నాతో అతడును భోజనం చేస్తామని రాసింది. నీ హృదయం అనే తలుపు దగ్గర ప్రభు తలుపు కొడుతున్నాడు. కుమారుడా, నీ హృదయాన్ని, నీ ద్వారం తెరిచిపెట్టు. నీ హృదయం అనే తలుపును నువ్వు తెరిస్తే నేను నీ హృదయంలోకి వస్తాను. నీ హృదయంలోకి వచ్చి నీతో సహవాసం చేస్తాను. నేను బలవంతంగా దేవుడు నీ హృదయంలోనికి జొరబడి రాడు. నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. ప్రభా, నువ్వు నా హృదయంలోకి రా. ఈ లోకము నాకు శాశ్వతమైంది కాదు. ఈ లోకంలో ఏది కూడా నాకు నిజమైన సంతోషాన్ని ఇవ్వదు. నీ ఒక్కడమే నిజమైన శాంతి సమాధానం ఇచ్చే దేవుడు. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అని చెప్పి వాక్యం చెప్తుంది. ఈ రాత్రి సమయంలో ఇంకా రక్షింపబడకపోతే, క్రీస్తుకు నీ హృదయాన్ని ఇచ్చిన అనుభవంలో లేకపోతే, ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ హృదయాన్ని తెరిచిపెట్టు. ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. ఒకే ఒక మాట, నమ్మకంతో, విశ్వాసంతో, ప్రభు నా హృదయంలోకి రా. ప్రయాసపడి పాపభారం చేత కొట్టుమిట్టాడుతున్నా, జీవితంలో నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు, నువ్వు నాకు శాంతిని ఇస్తా అని చెప్పి వింటున్నాను. నేను నా జీవితాన్ని మార్చు ప్రభువా అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. నీ జీవితంలో ఎన్నడూ అనుభవించిన గొప్ప సంతోషాన్ని క్రీస్తుని హృదయంలోకి రావడం ద్వారా నువ్వు పొందగలుగుతావు. కాబట్టి ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకుంటావో, ఆయన నీకు స్నేహితుడుగా ఉంటాడు, ఆయన నీకు తండ్రిగా ఉంటాడు, ఆయన నీకు అన్ని పరిస్థితుల్లో నీతో పాటు ఉంటాడు. లోకమంతా నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ఆయన పేరేంటంటే ప్రేమ స్వరూపి. ఆయన పేరు. నీ తల్లిదండ్రులు ప్రేమించే ప్రేమ కంటే, నీ భార్య, నీ భర్త, నీ తోబుట్టువులు ప్రేమించే ప్రేమ కంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించే ప్రేమ అది అపారమైనది, నువ్వు ఊహించలేవు. నిజమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ, నిష్కల్మషమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుడు. ఈ రాత్రి నిన్ను ప్రేమించే ఈ ప్రభువు కొరకు నీ హృదయాన్ని తెరిచిపెట్టడానికి ప్రయత్నించే ప్రేమతో దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించి వచ్చినావు. నువ్వు దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్యం చెప్తారంట అన్న ఆశతో వచ్చినావు. మంచిది. అది నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చావా? ప్రభు అడుగుతుంది ఏంటంటే, నీ వెండి బంగారాలు, నీకున్నటువంటి ఆస్తి అంతస్తులు, లేకపోతే నీ శరీరాన్ని నలగొట్టుకుని ఉపవాసాలుండు, కొండ మీదకి ఎక్కు, లోయ మీద దిగని చెప్పి లోయలోకి దిగని చెప్పట్లేదు ప్రభు. నా కుమారుడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. రాతి వంటి నీ హృదయాన్ని మాంసపు ముద్దగా చేస్తాను నేను.
నీ హృదయంలోకి వస్తా, నీ జీవితాన్ని మారుస్తా, నిజమైన శాంతి సమాధానం ఇస్తా అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఆయాసంతో దుఃఖంతో ఉండే ఈ లోకంలో శాశ్వత రాజ్యానికి వెళ్ళగలిగినటువంటి ప్రభు యొక్క మార్గంలో జీవించాలంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఈ రాత్రి సమయంలో దైవభక్తి కలిగినటువంటి వారంగా, దైవభక్తిని గురించినటువంటి అవగాహన కలిగినటువంటి వారంగా జీవిద్దాం. దానియేలు దైవ స్వభావం బబులోనులో ప్రవేశించిన వెంటనే అర్థమైపోయింది ప్రజానికి, లోకానికి. దానియేలు ఒక మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు, రాజ కుటుంబంలో నుంచి వచ్చిన వాడే దానియేలు కూడా. అయితే బబులోను సామ్రాజ్యంలోని వారు వారి యొక్క దేశం మీదకి యుద్ధం చేసి ఈ పిల్లలను చాలా మందిని బానిసలుగా పట్టుకొచ్చుకున్నారు బబులోనుకి. ఈ బబులోనుకి వచ్చినప్పుడు వారు బానిసలుగా వచ్చారు. బానిసలుగా వారికి ఏ రకమైనటువంటి వాయిస్ ఉండదు, ఏ రకమైన డిమాండ్స్ ఉండవు. వాళ్లకు ఒక పశువులాగా పట్టుకొస్తారు అంతే. ఒక పశువు ఎంతో ఆ బానిసలు కూడా అంతే. వాళ్ళకి ఏ రకమైన రూల్స్ ఉండవు, వారు ఏం మాట్లాడడానికి వీలు లేదు. వాళ్ళు ఏమైనా పెడితే తినాలి, చెప్పింది చేస్తూ ఉండాలి. అటువంటి పరిస్థితిలో దానియేలు వచ్చాడు. అయితే తను ఆ దేశంలోకి వచ్చినప్పుడు, నేను బానిసగా వచ్చాను కదా, ఇప్పుడు నేను బానిసగా వచ్చాను కాబట్టి నాకు ఏ రకమైన రైట్స్ ఉండవు కదా, ఇప్పుడు నేను నా భక్తిని నేను మా దేశంలో ఈ రకంగా భక్తిగా జీవించినాను, ఈ లోకంలో కూడా బబులోను సామ్రాజ్యంలో కూడా నేను భక్తిగా జీవిస్తాను అంటే ఎవరు ఒప్పుకోరు. ఎవర్రా నువ్వు ఆ మాట మాట్లాడడానికి? నువ్వు మా దేశంలోకి వచ్చి నువ్వు భక్తిగా ఉంటావా? మా దేవుళ్ళను మొక్కాలా? ఎన్నో మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ తను తన జీవితంలో దైవభక్తి నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గర, తను ఉండే దేశంలో భక్తి నేర్చుకున్నాడు. తన భక్తిని విడిచిపెట్టలేదు. కాబట్టి తను లోక సంబంధమైన ఏ పరిస్థితులు కూడా తన భక్తిని మార్చలేకపోయినాయి. అయితే అనేక సార్లు మనము మరి చిన్న చిన్న కారణాలకే దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా ఉంటాం. చిన్న చిన్న కారణాలకే అబద్ధాలు ఆడతాం, చిన్న చిన్న వాటికే మోసం చేస్తాం, ఈర్ష్య పడతా ఉంటాం, కోప్పడతా ఉంటాం, అనేక విషయాల్లో తప్పిపోయే వారంగా ఉంటాం. ఈ రాత్రి సమయంలో ఏంటి మనకున్న భక్తి? పేరుకు మారుమనసు పొందాము అని చెప్తున్నాం, కానీ మన జీవితంలో క్రీస్తు, లోకం మనల్ని చూసినప్పుడు క్రీస్తుని చూడగలుగుతున్నారా? గత జీవితానికి ప్రస్తుత జీవితానికి మన జీవితంలో మార్పు కనపడుతుందా? దైవభక్తి అన్నది ఇతరులకు కనపడుతుందా? కాబట్టి మొట్టమొదటిగా దైవభక్తిని అర్థం చేసుకోవాలి. నేను అసలు భక్తిగా ఉన్నానా? ఏంటి అసలు నా భక్తి అంటే? భక్తి అంటే మందిరానికి వచ్చి కూర్చొని అన్ని కార్యక్రమాల్లో పాలు పొంది ఉదయ సాయంకాలం బైబిల్ చదివేసి ఉపవాస ప్రార్థనలు చేసి మంచివే అన్నీ. కానీ నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చావా? క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తున్నావా? నువ్వు ఉండే స్థలంలో ఇతను ఒక మంచి క్రైస్తవుడు, క్రీస్తును ఎరిగినటువంటి వాడు అన్నటువంటి మాటను నీ కుటుంబంలో, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ ఇరుగు పొరుగు వారు, బంధువులు మందిరంలో నిన్ను చూసినప్పుడు ఇతను రక్షింపబడిన వ్యక్తి, నిజంగా భక్తి కలిగినటువంటి వాడు అని చెప్పగలరా? కాబట్టి భక్తి అంటే మనకు తెలుసు, భక్తిగా జీవించకపోతే ప్రభువుకి ఎంతో లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మనము భక్తిగా జీవించడానికి, మన భక్తి యొక్క జీవితానికి, మనం భక్తిగా జీవించాలంటే మన సొంత ప్రయత్నం ద్వారా భక్తిగా జీవించలేం. ఏదేదో అనుకుంటాం కదా, డిసెంబర్ 31 నైట్, లేకపోతే జనవరి 1 తారీఖు 2025 1 తారీఖు ఉదయం తెల్లవారుజామున ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. ప్రభా, ఈరోజు నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, అందరితో సమాధానంగా ఉంటాను, నేను పలానా విషయాలు మానుకుంటాను ప్రభా అని తీర్మానం చేసుకొని ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోతాం. 2 రోజులకే, లేకపోతే 1 రోజులోనే. అయితే నువ్వు చేసుకున్న తీర్మానం దైవభక్తితో జీవించాలంటే, క్రీస్తును కలిగినటువంటి భక్తి జీవితాన్ని జీవించాలంటే నీకు అవసరమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయం. దయచేసి చదవండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం దయచేసి చదవండి. కాబట్టి మనము ప్రభు యొక్క పోలికలోనికి మార్చబడ్డానికి ఈ వచనంలో మనం చదివిన రీతిగా మనకు సహాయం చేసే ఆ వ్యక్తి ఎవరు?
ఎవరండి ఇక్కడ మరోసారి ఆ భాగాన్ని మాత్రం చదవండి, ఆఖరి భాగాన్ని. ప్రభువగు ఆత్మచేత ఏ పోలిక? ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క పోలికలోనికి మార్చబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. ఎవరికి సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? దయచేసి చెప్పండి. ఎన్నో కారణాలు చెప్పచ్చు, దానిలో ఒకటని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? క్రైస్తవులక, పాస్టర్లక, లేకపోతే సంఘంలో వాక్యోపదేశకులక, ఎవరికి సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? మీకు తెలిసింది ఏదైనా ఒక్కటి చెప్పండి. ఎన్నో ఉన్నాయి కారణాలు, ఒక కారణం చెప్పండి, అది దొరుకుతుందని చూస్తాం. ఆయన స్వాధీనం. తర్వాత అందరికీ ఉండదు, ఎందుకంటే విశ్వసించేవారు, నిజమే విశ్వసించిన వారు. ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ అన్ని దాదాపుగా కరెక్ట్ అయినవే. ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్ముడు ఎవరికి సహాయం చేస్తాడంటే పరిశుద్ధంగా ఉండేవాళ్లకు. పరిశుద్ధాత్మ పరిశుద్ధంగా ఉండే వాళ్ళలోనే ఉంటుంది. అపరిశుద్ధంగా మాట్లాడి, అపరిశుద్ధంగా ఆలోచన చేసి, అపరిశుద్ధమైన వాటిని చూస్తూ అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తుల హృదయంలో వాళ్ళు విశ్వసిస్తున్నట్టుగా కనపడినా, భక్తిగా కనపడినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండడు. ఇదెంతో దుఃఖకరమైన విషయం. ప్రియమైన సహోదరా, సహోదరి, నీ జీవితంలో నీ యొక్క పరిశుద్ధత ఏ రకంగా ఉంది? ప్రభు నీ జీవితాన్ని చూసినప్పుడు, నీ రహస్య జీవితాన్ని చూసినప్పుడు నీవు పరిశుద్ధంగా ఉన్నావా? రహస్యమైన జీవితంలో నీ ఆలోచనలు, నువ్వు చేసే విషయాలు పరిశుద్ధంగా ఉన్నాయా? మనుషులు ఎవరు చూడకపోవచ్చు, దేవుడు సమస్తము తేటగా చూస్తున్నాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు, పరిశుద్ధమైన జీవితం లేనప్పుడు నువ్వు భక్తిగా జీవించలేవు. భక్తిగా అంటే ఆచార సంబంధంగా చాలా భక్తిగా జీవించవచ్చు. చూసేవాళ్ళకు అబ్బా ఎంత క్రమశిక్షణ ఆయనకి, ఎంత నమ్మకంగా మందిరానికి వస్తాడు, మందిరంలో ఎంత నమ్మకంగా పని చేస్తాడు, మందిరంలో ఎంత నమ్మకంగా ఆరాధన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఇవన్నీ మంచివే, పదే పదే చెప్తున్నప్పుడు మీరు వేరుగా అనుకోకండి. కానీ ఇవి ప్రభువు కోరే భక్తి కాదు, నీకు ఉన్నటువంటి కోరికతో చేసే భక్తి. ఆ భక్తి విధానము ప్రభు దృష్టికి యోగ్యమైనది కావాలంటే ఉదాహరణకు చెప్తాను చూడండి. ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, ఇంటి దగ్గర కార్యక్రమాలు అన్నిటికీ వస్తున్నావు, కష్టపడి పనిచేసినా తిరిగి సాయంకాలం అయ్యేటప్పటికి వాక్యము మందిరం అనేటప్పటికీ కార్యక్రమాలకు వస్తున్నావు. తర్వాత మంచిగా ఆరాధన చేస్తున్నావు, మంచిగా ప్రార్థన చేస్తున్నావు, దాన ధర్మాలు చేస్తున్నావు, దేవునికైనా డబ్బులు అర్పించాలంటే బాగా అర్పిస్తున్నావు, మందిరంలో సేవ చేస్తున్నావు. ఇవన్నీ అంటే తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ అంతా సున్నాలు. ఎన్ని సున్నాలు చూడండి. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా చాలా సున్నాలు ఉన్నాయి. ఈ సున్నాల ముందు పరిశుద్ధత పెడితే, అది ఒకటి పెడితే ఈ సున్నాలకంత వాల్యూ వచ్చిందా లేదా? ఒకటి పెట్టినా, ఇప్పుడు 4-5 పెట్టామండి, 4-5 సున్నాలు చెప్పాం కదా ఇప్పుడు కొన్ని పద్ధతులు. ఇవన్నీ సున్నాలు అనుకుందాం. కానీ ఈ సున్నాలకు విలువ రావాలంటే ఆ ముందు అంకె ఉండాలా, నంబర్ ఉండాలి. అది ఒకటైతే నీ ఆత్మీయ స్థితిని బట్టి ఒకటైతే 1, 2 అయితే 2, ఒకటైతే ఒక విలువ వస్తుంది. వేటికి? ఆ సున్నాలన్నిటికీ విలువ వస్తుంది. ఎప్పుడు? నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు నీ భక్తి కార్యాలు, భక్తి విషయాలన్నీ కూడా వాటన్నిటికీ వాల్యూ వస్తుంది. లేకపోతే అవన్నీ సున్నాలుగా మిగిలిపోతాయి. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎప్పుడే కానీ చెప్తున్నప్పుడు మీకంటే ఎక్కువగా చెప్పే వాళ్ళకు వర్తించుకోవాలి. వాక్యాన్ని మీకు బోధిస్తున్నప్పుడు మీకంటే ఏదో అని మేము అనుకోవడానికి లేదు. అదే వాక్యము. అందుకనే వాక్యాన్ని గురించి రాయబడిన ఒక మాట ఏంటి? వాక్యం ఎటువంటిదంట? 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం. మిమ్మల్ని ఎంత కట్ చేస్తుందో మమ్మల్ని కూడా అంతే కట్ చేస్తుంది. కాబట్టి దైవభక్తి అన్నది ఈ కార్యాలని బట్టి మనం డిసైడ్ చేయడానికి లేదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉన్నప్పుడు మాత్రమే. మరొకసారి చదవండి ఆఖరి భాగాన్ని. ప్రభువుకు ఆత్మచేత ఆ పోలిక అంటే క్రీస్తు యొక్క పోలికలోనికి నువ్వు మార్చబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకు కావాలి.
నీ స్వంత ప్రయత్నాలతో ఉండలేవు, అసాధ్యమైన కార్యం. శిష్యులు వాళ్ళల్లో ఎన్ని బలహీనతలు కావాలో అన్ని బలహీనతలు మరి యేసుప్రభు వారి శిష్యుల్లో ఉన్నాయంట. అన్ని రకాలైన బలహీనతలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భౌతికంగా ఈ లోకంలో సంచరించినంత కాలం, యేసుప్రభుతో ఉన్నంత కాలం వాళ్ళు బలహీనులుగానే ఉన్నారు. చివరికి వాళ్ళలో ఒక వ్యక్తి యేసుప్రభు వారిని ఏం చేశాడు? అమ్మేశాడు. రకరకాలైన మనస్తత్వాలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు అందరూ పారిపోయారు. అందరికంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరండి శిష్యుల్లో? పేతురు పెద్దవాడు. ఏం చేశాడు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు బొంకినాడు. ఇటువంటి వీరు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు మరి తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టి ఉండండి. యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని ప్రభు చెప్పాడు కదా. సాధ్యమేనా అది? ప్రభు ప్రక్కన ఉంటేనే ప్రభు నమ్మేశారు. ప్రభు ప్రక్కన ఉంటేనే, దూరంలో ఉంటేనే ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పన్నాడు. అంత పెద్ద నాయకత్వంలో ఉన్నటువంటి పేతురు, ఆయన ఒక లీడర్గా ఉన్నాడు మొదటి నుండి, పెద్దవాడు కాబట్టి. యేసుప్రభు వారి యొక్క ఇన్నర్ సర్కిల్లో మరి పేతురు ఉన్నాడు. ముఖ్యమైనటువంటి ముగ్గురులో పేతురు ఒకడు. ఇటువంటి పేతురు బొంకినాడు. ఇటువంటి వారు చదవండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందరని వారితో చెప్పింది. ఈ మాట ఎగతాళిగా లేదండి. యేసుప్రభు సాక్షాత్తు దేవుడు మానవాకారిగా వచ్చి వాళ్ళ ప్రక్కనే ఉన్నాడు. యేసుప్రభు వారు చేసే గొప్ప గొప్ప సూచక్రియలు కళ్ళారా చూస్తున్నారు. వీళ్ళంట ఇన్ని బలహీనతలు కలిగిన వీళ్ళు యూదయ సమరయ మరి తర్వాత యూదయ సమరయ దేశము అందంతటను భూదిగంతం వరకు, ప్రపంచం చివరి వరకు దేవునికి సాక్షులుగా. అయ్యప్పనేనండి ఇది. వాళ్ళ మనస్తత్వాన్ని చూసిన నీకు నాకు మనకేమనిపిస్తుంది? వీళ్ళ ముఖం అనుకుంటాం ఒకవేళ మనం ఉంటే. మరి ఎట్లా సాధ్యమైంది? వాళ్ళ గురించి తర్వాత ఏం చెప్పారు తెలుసా? భూలోకాన్ని తలకిందులు చేసిన వాళ్ళు అన్నారు. ఎవరిని? ఇదే శిష్యుల్ని. దాదాపు ఒక యోహాను తప్ప ప్రతి ఒక్క శిష్యుడు ఎట్లా చనిపోయారండి? యేసుప్రభు వారి యొక్క శిష్యులు ఎట్లా మరణించారు తెలుసా మీకు? యేసుప్రభు వారి యొక్క ప్రతి ఒక్క శిష్యుడు, యోహాను తప్ప ప్రతి ఒక్కరూ హతసాక్షులుగా మరణించారు, చంపబడ్డారు. పేతురు ఒకసారి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారిని అంగీకరించినందుకు సువార్త ప్రకటిస్తున్నారని పేతురుని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పేతురు తల మీద గుడ్డ వేసుకొని పారిపోతున్నాడంట. ఊరు వదిలిపెట్టి చిన్నగా. ఎదురుగా ఒక మనిషి వస్తున్నాడంట. ఆ మనిషిని గుర్తుపట్టాడు పేతురు. గుర్తుపట్టి చూస్తే యేసుప్రభు వస్తున్నాడు. ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభా అంటే, వాళ్ళ ఊరిలో పరిస్థితులు బాలేవు ప్రభా, నన్ను కూడా వాళ్ళు సిలువ వేస్తారని చెప్పి అంటుంటే నేను వెళ్ళిపోతున్నాను. అదే పేతురు, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నీ స్థానంలో నేను బలి కావాలని నేను వెళ్తున్నానంట. ప్రభా నా జీవితం అంతా ఇంతే, నువ్వు ఉన్నప్పుడు అట్లా చేశాను, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నా జీవితం అంతా నేను అనుకున్న చేయలేకపోతున్నాను, క్షమించు ప్రభా అని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాడంట. బైబిల్లో లేని చరిత్ర, బైబిల్లో లేదు, వేరే పుస్తకాల్లో రాయబడ్డ చరిత్ర అది. కాబట్టి వెనక్కి వెళ్ళి అందరినీ మామూలుగా సిలువ వేస్తారు కదా, నన్ను మామూలుగా సిలువ ఇవ్వకండి, నన్ను మామూలుగా సిలువ వేయద్దు, నేను ఎప్పుడూ నా ప్రభువుని దుఃఖపరుస్తూనే ఉన్నా, నన్ను తలకిందులుగా సిలువ వేయని చెప్పాడు మరి పేతురు. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఇంత బలహీనమైనటువంటి శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంత బలము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, భూలోకాన్ని తలక్రిందులు చేసే ఈ శక్తి ఎట్లా వచ్చింది వాళ్ళకి? చదవండి ఆఖరి భాగాన్ని, మొదటి అధ్యాయం అపోస్తల కార్యములు 8వ వచనము ఆఖరి భాగం చదవండి. ఆఖరి భాగంలో ఏనాది ఉంది చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు చూడండి,
వారికి శక్తి లేని వారు, మాట మీద ఉండలేరు. వాళ్ళు యేసుప్రభు వారితో ఉండి సూచక్రియలు డైరెక్ట్గా చూశారు. పరిశుద్ధాత్మ వారికి సహాయం చేసినప్పుడు ఈ బలహీనులు బలం కలిగినటువంటి వారుగా మార్చబడ్డారు. ఇవన్నీ ఇంతసేపు ఎందుకు చెప్పానంటే, ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ యొక్క సొంత ప్రయత్నం ద్వారా భక్తిగా జీవించలేవు. నువ్వు భక్తిగా జీవించాలంటే నీకు అవసరమైంది ఏంటంటే, ఏంటండి మనకు అవసరమైంది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఆశ కలిగి పరిశుద్ధంగా జీవిస్తున్నాను ప్రభా, పలానా విషయాల్లో నేను తప్పిపోయాను, దయతో నీ పరిశుద్ధ రక్తం చేత నన్ను కడుగు ప్రభా అంటే క్షణంలో నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నేను పవిత్రపరిచిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు త్రియేక దేవుళ్ళు. రెండవ ముఖ్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి ప్రభువైన యేసు, మూడవ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. నీవు భక్తిగా జీవించడానికి సహాయం చేస్తాడు. కాబట్టి భక్తిగా జీవించాలంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకి ఎంతైనా అవసరం. దానియేలు యొక్క జీవితంలో అదే మనం చూస్తాం. చిన్నపిల్లవాడు, 16-17 సంవత్సరాలు ఉంటాయంట దానియేలుకు. బానిసగా వచ్చినటువంటి దానియేలు, నేను భక్తిగా జీవించాలండి, మీరు పెట్టే భోజనం మాకొద్దు అంటే ఎంత కోపం వస్తుందండి. అంటే మేము పెట్టే భోజనం వద్దని చెప్పి అంటావా? నీకు ఎన్ని గుండెలు? మా భోజనము విగ్రహార్పితం అంటావా? అనకుండా చేశాడు. ఆ యొక్క అధిపతి ఏం మాట్లాడకుండా దానియేలుకు అనుకూలంగా ప్రతిస్పందించాడు. ఒకటే కారణం, పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత దానియేలు పరిశుద్ధంగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ యొక్క జీవితాన్ని తనకిచ్చాడు. తర్వాత ఆత్మీయంగా మనం ఎలాగా అభివృద్ధి పొందగలం? క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా మన యొక్క భక్తిని బట్టి ఆత్మీయమైన అభివృద్ధి ఎలాగ సాధ్యమవుతుంది? దైవభక్తి అనేది రాత్రికి రాదు. స్విచ్ చేయంగానే లైట్ వెలిగినట్లు నీ భక్తి జీవితం అంతా కూడా ఒకే రోజు రాత్రి నువ్వు నేర్చుకోలేవు. అది ప్రాసెస్. అది రక్షింపబడిన తర్వాత దినదినము క్రీస్తు యొక్క స్వరూపంలో నువ్వు మార్చబడాలి. ఇంతకుముందు చెప్పానేమో, ఆ శిల్పికి ఆ రాతినిచ్చినప్పుడు, ఆ రాయి శిల్పకారుని చేతిలో పెట్టినప్పుడు శిల్పకారుడు ఆ సుత్తే, గులి, ఆ పరికరాలు, కఠినమైన పరికరాలు తీసుకొని దినదినము గంట కొట్టి ఒక్క రోజులో తను అనుకున్నటువంటి శిల్పం ఆకారము తయారు కాదు. రోజుకు కొంచెం అవుతూ వచ్చింది. చివరికి ఏమైంది? మనస్సులో శిల్పకారుని యొక్క మనస్సులో ఏ రకమైనటువంటి శిల్పాన్ని చేయాలనుకున్నాడో ఆ శిల్పం తయారైంది. రాత్రి కాదు, అదొక ప్రాసెస్. అందుకనే మీరు మీటింగ్కి వచ్చారు ఈ దినం. ఎందుకు వచ్చారు? ఆత్మీయంగా ఏదైనా నేర్చుకుందాం, ఆ చెప్పే మాటలు జీవితానికి అన్వయించుకుందాం. నా భక్తి జీవితంలో కొదువలు ఉన్నాయి, నెమ్మది లేదు, అనేక రకాలుగా నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అన్న ఆశతో వచ్చారు. ఒకసారి విని ఒకసారి బైబిల్ చదివితే చాలు కదా, ఇన్నిసార్లు ప్రతిరోజు రావాలన్నా? దాదాపు 10-12 రోజుల నుండి రోజు వస్తున్నారు. ఏమవసరం? ఆత్మీయంగా భక్తిగా జీవించడానికి ఈ వాక్యము నాకు ఉపయోగపడుతుందన్న తలంపుతో మీరు వస్తున్నారు కదా. కాబట్టి దేవుని యొక్క పిల్లలంగా ప్రభు చేతిలోనికి వచ్చినాం. దైవికమైనటువంటి మార్గంలో భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించాలనుకున్నప్పుడు ఆత్మీయంగా ఏ విధంగా మనం అభివృద్ధి పొందగలమంటే, ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, చదవండి 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి స్టార్ట్ అయింది ఎవరికి? దానియేలుకు. 17 సంవత్సరాలు, చిన్న వయసు, నెమ్మదిగా ఉన్నాడు వాళ్ళ అమ్మల దగ్గర, హాయిగా ఉన్నాడు. రాజవంశానికి చెందినవాడు దానియేలు. వాళ్ళ అమ్మల దగ్గర బాగున్నాడు. దానియేలు, మీ అమ్మోళ్ళది నువ్వు బాగున్నావు కదా, ఇప్పుడు నేను నిన్ను బానిసగా చేసిన,
నిన్ను బానిసగా చేసి ఇప్పుడు నిన్ను చెక్కడం మొదలుపెట్టాను కాబట్టి నిన్ను ఈ దేశంలో తీసుకొచ్చాను. చెక్కుడు ప్రారంభించబడింది దానియేలుకు. అనేక రకాలైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ఏమని పరిస్థితులు ఎట్లా మార్చబడ్డాయి? దయచేసి చదవండి. 7వ వచనం, అదే అధ్యాయము 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి చదవండి. శాసనముగా దాటింపు చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొక్క తప్ప ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏమనకు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారంగా రాజు శాసనము గుర్తించి మాదిరి యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకం చేయమని చరిత్ర అంతా మనకు తెలుసు కాబట్టి ఒక రూల్ పాస్ చేయమని చెప్పి కుయుక్తితో, దానియేలు అప్పటికే టాప్లో ఉన్నాడు, సంస్థానంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు దానియేలు. ఆ దేశస్తులు, ఏంట్రా నాయన మన దేశంలోకి వచ్చి ఒక బానిస ఏంటి, మనకు అధిపతిగా ఉండడం ఏంటి, రాజు తర్వాత అతనికి ఇచ్చినాడు పెద్ద స్థానము, కాబట్టి ఎట్లో కట్ట వీడిని చంపాలా, ఈ దానియేలు లేకుండా చేయాలని అని ఒక శాసనాన్ని అమలు చేశారు. కాబట్టి దానియేలు చెక్కబడుతున్నాడు. ఇప్పుడు దానియేలు యొక్క చెక్కడం ప్రారంభించబడింది. కాళ్ళు తర్వాత మరి నెమ్మదిగా చెక్కబడుతూ ఉన్నాడు, ఆకారంలోనికి వస్తున్నాడు. కాబట్టి బలమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి మార్గంలో కూడా దేవుడు దానియేలు తీసుకొచ్చాడు. దానియేలు ఏమాత్రం భయపడలేదు. 10వ వచనం చదవండి. శాసనం సంతకము చేయబడినది దానియేలు తెలుసుకున్నాను. అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుతూ వచ్చాను. చూడండి ఎంతవరకు ఇది సాధ్యమండి. మనం మన జీవితంలో పరీక్షించుకుంటే, రాజు ఒక రూల్ పాస్ చేశాడు, ఎవ్వరు కూడా రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయొద్దు అని ఒక రూల్ పాస్ చేసినప్పుడు దానియేలు మాత్రం అదేం కుదరదండి. చంపితే చంపండి, సింహముల గుహలో వేస్తే వేయండి, పర్వాలేదు, నేను మాత్రం జీవం కలిగినటువంటి యెహోవా దేవునికి నేను ప్రార్థన చేస్తా. సరే ప్రార్థన చేసుకో, ఎవరికి కనపడకుండా తలుపులు కిటికీలు వేసుకొని కనపడకుండా నెమ్మదిగా చేసుకోవచ్చు కదా. యథావిధిగా యెరూషలేము దేవాలయం తట్టు ఆ దిక్కు వైపు కిటికీలు తెరిచి ప్రార్థించడం మొదలుపెట్టినాడు. ప్రియమైన సహోదరా సహోదరి, మన యొక్క భక్తి జీవితం పరిస్థితులను బట్టి మారిపోతుందా? ప్రభువు మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తీసుకెళ్తాడు. సుత్తె, ఉలి ఉపయోగిస్తాడు. ఈ సుత్తెను, ఉలిని ఉపయోగించినప్పుడు మనకు బాధ కలుగుతుంది. కానీ ఆ బాధ కలగడం ద్వారా మనం ఆయన స్వరూప్యంలోనికి మార్చబడతాం. రోమపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు దయచేసి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. చదవండి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ప్రకారము ఈ శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పును కలిగిస్తుందంట. ఈ ఓర్పు పరీక్షను, ఈ పరీక్ష. కాబట్టి అందుకని ఏం చేయమంటున్నాడు? శ్రమల యందు ఓర్పు, శ్రమల యందు అతిశయపడమంటున్నాడు. ఏం బ్రదర్, చాలా కష్టాలు వచ్చినాయట కదా, చాలా ఇబ్బందులకరమైన పరిస్థితులు కూడా వెళుతున్నారు కదా అంటే, అవును బ్రదర్ అని చెప్పి ఇంకా నీరసంగా చెప్తాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే శ్రమల యందు అతిశయపడమంటున్నాడు. ఎందుకు అతిశయపడాలి? ఇప్పుడు పరీక్షలు వస్తాయండి చిన్నపిల్లలకు. డాక్టర్లు లేకపోతే ఇంజనీర్లు పరీక్షలు రాస్తున్నప్పుడు, ఏం బాబు ఎన్ని కష్టాలు వచ్చినాయి నీకు, ఎన్ని రాత్రి అంతా కష్టపడి రాసినామట కదా, నిద్రే ఒక నిమిషం కూడా నిద్రపోకుండా రాసినామట కదా, ఎన్ని కష్టాలు వచ్చినాయి నాయన అంటే వాడు ఏమంటాడు? కష్టం వస్తే వచ్చిందంటే నాకు మంచి మార్కులు వస్తాయి, రేపొద్దున నేను పెద్ద డాక్టర్ని అవుతాను, పెద్ద ఇంజనీర్ని అవుతాను అని అతిశయపడతాడు.
నువ్వేమనుకుంటుంటావు? వాడు శ్రమ పడుతున్నాడు, కష్టం పడుతున్నాడు అని మనం చింతపడుతుంటాం. ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు? ఈ పరీక్ష ఒకానొక సమయంలో నాకు మంచి మార్కులు ఇస్తుంది, నేను లోకంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాను. ఆత్మీయంగా కూడా అంతే. దేవునికి ఇచ్చే శ్రమ, దేవునికి ఇచ్చే కష్టం, బాధ, ఇబ్బంది, అవమానం, నింద, శ్రమ, బానిసత్వం, ఇవన్నీ కూడా ఒకానొక సమయంలో నీకు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అందుకని అతిశయపడమంటున్నాడు దేవుడు. తర్వాత మరి దైవికమైనటువంటి జీవితాన్ని జీవించే విషయంలో మనం చూసిన రీతిగా క్రీస్తు స్వరూపాన్ని ప్రతిబింబించడం. ఇప్పుడు క్రీస్తు యొక్క స్వరూపంగా మార్చబడిన తర్వాత లోకం మనల్ని చూసినప్పుడు క్రీస్తు మనలో కనపడతాడు. ఉదాహరణకు మేక చర్మం వేసుకున్నటువంటి పులి, లేకపోతే పులి చర్మం వేసుకున్నటువంటి మేక ఎట్లా కనపడుతుంది? పులిలాగా కనపడుతుంది చూసేవాళ్ళకు. అనేక మంది అనేక రకాలైనటువంటి వేషాలు వేసుకుంటూ ఉంటారు కదా, లోపల ఒకటి బయటకు ఒకటి. ఇది అటువంటిది కాదు. క్రీస్తు యొక్క స్వరూపము, ఆకారం ఒకటే కాదు కావాల్సింది. నీ మాట్లాడే తీరు, నువ్వు ప్రజలతో నీ యొక్క వ్యవహారాలు, నువ్వు వాళ్ళతో మాట్లాడే తీరు కానీ, నువ్వు యొక్క ఉద్యోగంలో నీ నమ్మకత్వం కానీ, నీ భార్యతో నువ్వు మాట్లాడే తీరు కానీ, గడిపే విధానం కానీ, నీ భర్తను నువ్వు గౌరవించి లోబడే విషయం కానీ, పిల్లలైతే మీ తల్లిదండ్రులను గౌరవించే విషయంలో కానీ, ఉద్యోగంలో ఉన్న వాళ్ళైతే అధికారులకు నమ్మకంగా పనిచేసే విషయంలో కానీ, ఆ పిల్లవాడు నమ్మకమైనటువంటి వాడు. యోసేపు గురించి రాయబడ్డ మాట ఏంటంటే, యోసేపు ఒక బానిస. యోసేపు ఇంట్లో అన్ని విషయాలు యోసేపు చూసుకుంటాడు. డబ్బు దగ్గర నుంచి బంగారము, వెండి, మరి జీతాలు ఇవ్వడము, సరుకులు కొనడం, అన్ని విషయాల్లో యోసేపే. అతనికి ఏం తెలియదంట. వచ్చి భోజనం చేసి పోతుంటాడు అంతే పోతిఫర్. మిగతా ఏం తెలియదు అతనికి. ఎవరు కప్పచెప్పాడు? మొత్తం తీసుకెళ్ళి ఊరు వాడ తెలియదు, అడ్రస్ తెలియదు, అటువంటి వాని చేతిలో పెట్టాడు. ఎందుకు? క్రీస్తు యొక్క స్వారూప్యం, దైవీకమైనటువంటి స్వారూప్యం తనలో ఉంది కాబట్టి ఇతను నమ్మకస్తుడు. ఆయన నమ్మినటువంటి దేవుని యొక్క బోధ ప్రకారము యథార్థంగా జీవించేవాడు. పనిచేస్తున్న స్థలాల్లో మనం ఎట్లా పనిచేస్తున్నాం? ఇది గొప్ప రహస్యం. పనిచేస్తున్నటువంటి వారు ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా నేను ప్రతిసారి దాదాపుగా చెప్తున్నాను, మీ ఉద్యోగంలో మీరు నమ్మకంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు నమ్మకంగా ఉండాలి బ్రదర్? నాకు చాలా తక్కువ జీతం ఇస్తున్నాడు, వాళ్ళకేమో వాళ్ళు వేస్ట్ చేసినంత ఉండదు మాకు ఇచ్చే జీతం. వేస్ట్ చేస్తారు కానీ మాకు కొంచెం డబ్బులు ఇవ్వడానికి బాధపడుతుంటారు, కాబట్టి మేము కూడా పట్టించుకోం. వాళ్ళు నష్టపోతే నష్టపోయారు అనుకుంటా ఉంటాం అన్నటువంటి తలంపుతో ఉంటారు చాలామంది. గుర్తుపెట్టుకోండి, వాడు నీకు డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవచ్చు, నీ జీతాన్ని బిగబట్టచ్చు, నిన్ను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. వాటన్నిటి మధ్యలో నువ్వు నమ్మకంగా ఉండి చూడు, నువ్వు ఉండే స్థలంలో దేవుడు నిన్ను హెచ్చించకపోతే అన్నాడు. ఇప్పటికీ 2-3 సార్లు చెప్పాను ఈ మాట. చాలామంది ఈ విషయం తెలియదు. మా యజమానికి అతనికి చేయాల్సిన అవసరం నాకేం పట్టింది? నువ్వు దేనికైతే జీతం తీసుకుంటున్నావో నువ్వు తీసుకునే జీతానికి నమ్మకంగా పనిచేయి. అవసరతను బట్టి మేలు చేయి మీ యొక్క యజమానికి. మీ యజమాని చూస్తున్నప్పుడు కాదు, చూడనప్పుడు కూడా. ఎందుకు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు రహస్యంగా కూడా నువ్వు నమ్మకంగా ఉంటే రహస్యంగా చూసే దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ఒకానొక సమయం వస్తుంది, ఇతను డిఫరెంట్గా ఉన్నాడే, ఎవరు ఈయన యేసు ప్రభువుని నమ్మినాడు. నీ యొక్క జీవితాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి క్రీస్తు నీలో ప్రతిబింబించాడు కాబట్టి లోకానికి క్రీస్తు యొక్క గొప్పతనం, నిజ దైవత్వం అర్థమవుతుంది. ఆ గోదావరి జిల్లాలో సూర్యవంశపు రాజులని వాళ్ళు ఎవరు ఉంటారంట. వాళ్ళ ఇళ్లలోకి ఎవరిని రానివ్వరంట. ఇక్కడ ముస్లిమ్స్ కూడా రానివ్వరు కదా, అట్లా వాళ్ళ చుట్టూ పెద్ద గోడలు కట్టుకొని ఉంటారు, లోపల ఉంటారంట. వాళ్ళు ఒక రాజుల వంశానికి చెందిన వాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఎవరు పని వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు అంతవరకే, కానీ ఎవరు వాళ్ళు బయటికి రారు. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గర పనిచేసే ఒక స్త్రీ, పెద్ద ఆమె ఉదయకాలమే 5 గంటలకు పని చేయడానికి రావాలి. అయితే ఆమె 4 గంటలకు వెళ్తుంది.
4 గంటలకి వెళ్ళి బయట ఇంట్లోనే లోపల ఆ మూల ఏదో చెట్టు ఉంటే చెట్టు దగ్గర 1 గంట సేపు ఉండి వస్తుందంట. ఆ ఇంటి యజమాని, ఆ రాజు వంశంలో ఉన్నటువంటి ఆమె రోజు గమనిస్తుంది, ఏం దొంగతనం ఏమైనా చేస్తుంది ఆమె అనుకుంది మొదట్లో. తర్వాత అనుమానం వచ్చి, ఏం చేస్తుంటావు నువ్వు అక్కడ? ప్రతిరోజు చూస్తున్నాను నేను. అమ్మా, నేను ప్రార్థన చేసుకుంటున్నానమ్మా. ఎవరు మీ దేవుడు? యేసుప్రభుని నమ్ముకున్నానమ్మా నేను, అందుకని నేను ప్రార్థన చేసుకుంటా, ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఉంటాను. నువ్వు మాట్లాడితే వింటాడా దేవుడు అని ఇట్లా తనకు తెలిసినంత వరకు సువార్త చెప్పింది వాళ్ళకి. తన జీవితంలో నమ్మకత్వాన్ని చూశారు ఇంట్లో వాళ్ళు. చివరికి ఆ ఇంట్లో ఆ ముఖ్యమైనటువంటి యజమాని భార్య రక్షింపబడడానికి అవకాశం ఏర్పడింది. కారణం ఏంటి? ఆ స్త్రీ కేవలం ఒక కూలి పని చేసుకునే ఆమె, ఒక ఇంట్లో పని చేసే ఒక సామాన్యురాలు, చదువు రాదు, ఏమీ రాదు, నిరుపేద. కానీ తన యొక్క జీవితంలో తన నమ్మకత్వాన్ని బట్టి క్రీస్తు యొక్క ప్రతిబింబం తనలో చూశారు కాబట్టి వారు క్రీస్తుని తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ సమయంలో నీ జీవితం, నా జీవితం కూడా క్రీస్తు యొక్క ప్రతిబింబం. ఆదికాండంలో ఏమని రాయబడింది? మనం ఎవరి స్వరూపం అంట? మనము దేవుని యొక్క స్వరూపం అంట. మనం దేవుడు తయారు చేసినప్పుడు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాం. ఆ మొదటి ఆదాము యొక్క అవిధేయతను బట్టి ఆ ఆకారాన్ని కోల్పోయిన వారంగా ఉన్నాం. రెండవదిగా, మొట్టమొదటి ఆయన స్వరూపం, క్రీస్తు స్వరూపాన్ని ప్రతిబింబజేయాలి. రెండవది, మన ఆత్మీయ జీవిత ప్రభావము ఇతరులపై మంచి ప్రభావం చూపిస్తుంది. రాజు, అన్యుడైనటువంటి రాజు 6:3 అండి, దానియేలు గ్రంథం 6 అధ్యాయం 3వ వచనం ఆ మాట చూస్తాం. అక్కడ దానియేలు యొక్క రాజుగారు, చదవండి దయచేసి, 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులోను అధిపతుల్లోను ప్రఖ్యాతి పొందిందని కనుక రాజ్యమంతటి మీద అతను నియమించుకోవాలని. చాలండి. అక్కడ ఉన్న మాట ఏంటంటే, రాజు తనకి మంచి జీవితాన్ని బట్టి మంచి స్థానం ఇచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే, ఒక అన్యరాజు, వినండి, ఒక అన్యరాజు దేవుని ఎరగనటువంటి మార్మల్స్ ఈర్మల్స్ ఏం పొందలేదు ఆయన. కానీ ఏమంటున్నాడు చూడండి దయచేసి, 13వ వచనం దయచేసి చదవండి. 13వ వచనం చదవండి. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు గుర్తించిన శాస్త్రమే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేసి వచ్చుతున్నాడని. క్షమించినది కాదు, దానియేలు ఆరాధన చేస్తాడు. క్షమించండి, రాజుగారు ఎవరిని మొక్కకూడదు, దానియేలు దేవుణ్ణే మీరు ఆరాధన చేయాలని చెప్పంటాడు. అది కాదండి, అది కాదు, ఆయన ఆరాధన చేస్తాడు. చదవండి 26 చదవండి, 6:26. సముఖమున నియమించినదేమనగా ఆ రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగముల నుండి వాడు, ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టుకుండును. ఆయన విడిపించువాడు, రక్షించువాడే ఉండి పరమందు భూమి మీదను సూచక్రియలు. ఎవరు ఇంత గొప్ప, చదవని తర్వాత కూడా చూడండి, ఇంత గొప్ప ఆరాధన మనం కూడా చేసి ఉన్నాం. ఒక అన్యుడైనటువంటి రాజు ఇంత ఉన్నతమైన రీతిగా ఎరిగినటువంటి హృదయంతో ఆరాధన చేసినాడు. ఈ సమయంలో ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితము క్రీస్తుని ఎరగని వారు క్రీస్తు యొక్క మార్గంలోకి రావడానికి ఉపయోగపడిందా? ఆ యొక్క పల్లెటూరు స్త్రీ వల్లే. అదే సమయంలో ఈ అన్యుడైనటువంటి రాజు దానియేలును చూసినప్పుడు హృదయంలో నుండి దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి హృదయంతో అన్యుడైనటువంటి రాజు ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించినాడు, దానియేలు దేవుణ్ణి. నీ జీవితం, నా జీవితం ఎలా ఉంది? మన బంధువుల మధ్యలో, మనం పనిచేస్తున్న స్థలాల్లో మనం ఏ రకంగా జీవిస్తున్నాం? చైనా దేశంలో 2 విశ్వాసులు, అన్నదమ్ములు, చాలా నమ్మకంగా జీవించేవాళ్ళు, ప్రభు కొరకు జీవించేవాళ్ళు.
ఆ నమ్మకంగా జీవిస్తున్నప్పుడు వాళ్ళకు పొలాలు ఉంటాయి. ఆ పొలాలు ఎట్లా ఉంటాయంటే కొండ ఉంటుంది కదా, ఇట్లా ఆ కొండను మెట్లులాగా చేస్తారు. కొండను మెట్లలాగా చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పొలం ఇట్లా కిందికి అట్లా వచ్చి ఉంటుంది అనమాట. పైన ఒక పొలం, కింద ఒక పొలం, తర్వాత ఇట్లా. కాబట్టి వాళ్ళకి పైన ఒక పొలం ఉంది, కొన్ని ఎకరాలు. వాళ్ళు ప్రొద్దున్నే వెళ్ళి తెల్లవారుజామున నీళ్లు పట్టుకుంటారు. రాత్రి వెళ్ళి వాళ్ళ పొలానికి బాగా నీళ్లు పట్టుకొని ఆ కొండ పైనుంచి మంచు పర్వతాల్లో నుండి ఆ మంచు కరిగి సన్నటి సెలయేళ్లు లాగా ప్రవహిస్తూ ఉంటాయి. వాటికి పైప్ లాంటివి పెట్టుకొని వాళ్ళు వాళ్ళ పొలాలను నింపుకుంటూ ఉంటారు. కాబట్టి రాత్రే వెళ్ళి బాగా కష్టపడి అర్ధరాత్రి వరకు పొలానికి బాగా నీళ్లు నింపుకొని వచ్చేవాళ్ళంట. ప్రొద్దున్నే తిరిగి యథావిధిగా మరి పొద్దున్నే 6-7 గంటలకంతా వెళ్ళి పొలం పనులు ఉంటాయి కదా, పొలానికి వెళ్ళేవాళ్ళంట. వెళ్ళేటప్పటికి వాళ్ళ పొలంలో ఒక్క చుక్క నీళ్లు ఉండేది కాదు. ఇదేంట్రా నీళ్లు కారిపోయినాయి పొరపాటున అనుకొని ఆ రోజు రాత్రి ఇంకా నమ్మకం కష్టపడి ఇంకా బాగా అన్ని గట్లన్నీ సరిగ్గా గట్టిగా పెట్టి మళ్ళీ నింపుకొని వెళ్ళారంట. మళ్ళీ మరుసటి రోజు పొద్దున వస్తే మళ్ళీ నీళ్లు లేవంట. ఇదేదో ప్రాబ్లం ఉన్నట్టుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే రాత్రి నీళ్లు నింపుకొని ఆ చెట్టు ప్రక్కన కనపడకుండా దాక్కొని చూస్తున్నారంట. ఎవరైనా వస్తున్నారేమో, ఎవరైనా నీళ్లు దొంగిలిస్తున్నారేమో, కింద పొలంలో వాళ్ళు ఏమైనా తీసుకుంటున్నారేమో అనుమానం వచ్చి ఆ కింద పొలం వాడు చిన్నగా ముసుగు కప్పుకొని రాత్రి వచ్చాడంట. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి రంధ్రం పెట్టి వీళ్ళు పట్టుకున్న నీళ్ళన్నీ తన పొలంలోకి లాక్కున్నాడంట. లాక్కొని నీళ్ళంతా నిండిన తర్వాత మళ్ళీ మూసి వెళ్ళిపోయాడంట. మరుసటి రోజు నీవు నేనైతే ఏం చేస్తాం? కర్రలు తీసుకొని పోతాం. ఎవడరాను మేము నీళ్లు నింపితే పేరుకు విశ్వాసులం ఆరాధన చేసేవాళ్ళమే. మనం అన్నీ ఉంటాయి, కానీ దేవుడు మనకిచ్చిన హక్కు పోలీసు డిపార్ట్మెంట్, దేవుడు మనకిచ్చిన హక్కు లాయర్స్, దేవుడు ఇచ్చినాడు మనకు అని వాళ్ళని ఆశ్రయిస్తాం. ఈ చైనాలో ఉన్నటువంటి విశ్వాసులు అట్లా చేయలేదు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? చాలా మందికి తెలిసే ఉంటుంది చరిత్ర. ఏం చేశారో తెలుసా? ఏం చేశారు వాళ్ళు? ఊహించండి, ఏం చేసి ఉంటారు? వాళ్ళ తర్వాత ఈ విశ్వాసులైనటువంటి వాళ్ళు వెళ్ళి ముందు కింద పొలం నింపి తర్వాత వాళ్ళ పొలం నింపుకొని వెళ్ళారంట. మనం ఎవరైనా చేస్తామంటే అట్లా కింద పొలం నింపాడు, శత్రువు యొక్క పొలాన్ని నింపి తర్వాత వాళ్ళ పొలాన్ని కూడా నింపుకొని నీళ్లు నింపుకొని వెళ్ళారంట. రాత్రి దొంగోడు మళ్ళీ వచ్చాడు రాత్రులు చిన్నగా వచ్చి చూసేటప్పటికి నీళ్లు ఫుల్గా ఉన్నాయి ఇతని పొలంలో. అరే వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఉన్నారు, పొరపాటున నీళ్ళని కారిపోయినట్టున్నాయి, వాడు సరిగ్గా క్లోజ్ చేయలేదని చెప్పి అనుకున్నాడు వాడు, కింద ఉండేవాడు. రెండో రోజు అట్లే అవుతుంది, మూడో రోజు అట్లా అవుతుంది. ఈసారి వాడు దాక్కొని చూస్తున్నాడు. ఈసారి అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి వాడు దాక్కొని చూస్తే వాళ్ళు వచ్చి క్రింద పొలానికి నింపిన తర్వాత వాళ్ళ పొలానికి నింపుకొని వెళ్ళారంట. వీడు హృదయం పగిలిపోయింది అతనికి. ఎవరు వీళ్ళు? ఇంత మంచితనం ఇంకా ఉందా ఈ ప్రపంచంలో? ఎవరు వీళ్ళు అంటే యేసుప్రభువుని నమ్ముకునే వాళ్ళు. వాళ్ళు ఎవరికి కీడు చేయరు, ఎవరైనా కీడు చేసినా కూడా వాళ్ళు క్షమిస్తారు. కాబట్టి మన ఆత్మీయ జీవితం, మన నడవడి ఇతరులకు ఆత్మీయమైనటువంటి క్షేమాన్ని ఇస్తుంది. నీ జీవితం ఎలాగుంది? నీకున్నటువంటి కోపాన్ని బట్టి, ద్వేషాన్ని బట్టి, ఇతరులతో నువ్వు పోట్లాడే విధానం, నువ్వు మాట్లాడే విధానం క్రీస్తును ఇంకా దూరపరిచే విధంగా ఉంటుంది. క్రీస్తు యొక్క నామము అవమానపరచబడే రోజుల్లో మనం ఉన్నాం. మీరు ఈ దేశంలోకి వచ్చారు, ఈ దేశంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి నమ్మకంగా ఉండండి. దైవభక్తి అన్న విషయాన్ని మనం చూసాం ఈ దినం. దైవభక్తిగా జీవిస్తే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఆత్మీయంగా, భౌతికంగా కూడా. ఈ లోకంతో సరిపెట్టేది కాదు ఈ భక్తి. శాశ్వత కాలం యుగాయుగాల ప్రభుతో జీవించడానికి ఈ దైవభక్తి మార్గంలో జీవించినప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు నిజమైన దైవభక్తిని నీకు నాకు నేర్పించును గాక. ప్రియమైన సోదరుగా మనము అందరం కూడా కళ్ళు చూస్తున్నాం. ప్రభు యొక్క వాక్యపు వెలుగులో
మనలను మనము ఒకసారి పరీక్ష